హలో ఆల్ వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్ ఎఫ్టీఎఫ్ఎస్ రివ్యూ ఆఫ్ ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. తిరువీర్ అండ్ టీనా శ్రావ్య ప్రధాన పాత్రలో రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇది. సో చాలా సింపుల్ కాన్సెప్ట్. ఆల్రెడీ వాళ్ళు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఒక ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ జరిగిన తర్వాత ఆ మెమరీ కార్డు పోతే ఏం జరిగింది, దానికోసం హీరో పడిన ఇబ్బందులు ఏమిటి అనేది సినిమా స్టోరీ లైన్. సో ఇది ఆల్రెడీ ట్రైలర్ అండ్ ప్రమోషనల్ కాంటెంట్లో రివీల్ చేసి మంచి పని చేశారనిపించింది సినిమా చూసిన తర్వాత. బికాస్ ఇట్స్ నాట్ అబౌట్ ద మెమరీ కార్డ్ హియర్. అంటే అదొక కోర్ పాయింట్ లాగా అనిపిస్తుంది కానీ బట్ ద కోర్ పాయింట్ ఈజ్ మోర్ దెన్ దట్. సో రాహుల్ శ్రీనివాస్ ఆ కోర్ పాయింట్ డీల్ చేసిన విధానం బాగుంది. అండ్ సినిమాలో అన్నిటికంటే ముఖ్యంగా నాకు బాగా నచ్చిన థింగ్ ఏంటంటే నేటివిటీ ఎక్కడ మిస్ అవ్వలేదు. అంటే మనం కొన్ని సినిమాలు చూసినప్పుడు లైక్ కేర్ ఆఫ్ కంచరపాలెం చూసినప్పుడు మనం లిటరల్లీ ఆ కంచరపాలెం అనే గ్రామంలో కూర్చొని సినిమా చూస్తున్న భావన కలుగుతుంది కదా. సో ఆ కైండ్ ఆఫ్ ఫీల్ చాలా తక్కువ సినిమాలు ఇస్తాయి. ఎందుకంటే అథెంటిసిటీ అనేది ఓన్లీ బ్యాక్‌గ్రౌండ్‌లోనో లేదంటే ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌లోనో ఉంటే సరిపోద్ది అనుకుంటారు కొంతమంది. కానీ అథెంటిసిటీ అనేది ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ద స్లాంగ్ ఆర్ ఇట్ ఇస్ నాట్ ఓన్లీ అబౌట్ ద బ్యాక్‌గ్రౌండ్. ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ ద సరౌండింగ్స్ యాస్ వెల్. ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్ లైక్ తిరువీర్ గాని, టీనా శ్రావ్య గాని, నరేంద్ర రవి గాని, సో వీళ్ళందరూ ప్రతి ఒక్క క్యారెక్టర్ అండ్ ఈవెన్ ఇంక్లూడింగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ ప్రతి ఒక్కళ్ళు ఏదైతే ఉత్తరాంధ్ర స్లాంగ్ ఉందో స్పెసిఫిక్‌గా ఇదంతా కూడా విజయనగరం జిల్లా ఎస్కోట ఆ గ్రామాల చుట్టూ తిరిగే కైండ్ ఆఫ్ సినిమా అనమాట. సో చాలా అథెంటిక్‌గా అనిపించింది. అంటే ఆ భాషతో, ఆ యాసతో పరిచయం ఉన్నోళ్ళకి ఇంకా రిలేటబుల్‌గా అనిపిస్తుంది. ఇంకా కొంచెం దగ్గరైన సినిమా చూస్తున్న భావన కలుగుతుంది. సో ఫస్ట్ రాహుల్ శ్రీనివాస్ అక్కడే సక్సెస్ అయ్యాడు విత్ ద కైండ్ ఆఫ్ అథెంటిసిటీ హి బ్రాట్ టు ద ఫిల్మ్. అండ్ సినిమాని డీల్ చేసిన విధానం కూడా అంటే ఇదేదో పెద్ద నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేనో అట్లా హడావిడి లేకుండా చాలా సింపుల్ స్ట్రైట్ స్క్రీన్ ప్లే. అంటే లిటరల్లీ సినిమా మొత్తానికి ఒక ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్ కూడా ఉండదు. సో అలాంటిది సినిమాని ఎక్కడ ఎంగేజ్ చేయగలిగాడు అంటే విత్ ద కైండ్ ఆఫ్ ఎమోషన్స్. అంటే ఇప్పుడు ఇక్కడ మన కోర్ పాయింట్ తెలిసిపోద్ది. ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ సినిమా తర్వాత ఓకే ఫలానా ఇది అని చెప్పేసి తెలిసిపోద్ది. తర్వాత ఏంటి, ఎలా దాన్ని ముందుకు తీసుకెళ్ళాడు అనేది ఇక్కడ మెయిన్ ఆస్పెక్ట్. సో దాన్ని తను చాలా ప్రాపర్గా క్లీన్గా డీల్ చేశాడనమాట. ఇప్పుడు ఇక్కడ ఇలాంటి కైండ్ ఆఫ్ అంటే ఇప్పుడు రోహన్ అనే ఇప్పుడు 90s ఫేమ్ రోహన్ ఉన్నాడు. అండ్ రోహన్ అండ్ తిరువీర్ మధ్య ఇలాంటి కైండ్ ఆఫ్ సీక్వెన్సెస్ వచ్చినప్పుడు మనం ఇప్పటిదాకా చాలా చూసిన సినిమాల్లో ఏంటి, హీరో ఇమ్మీడియట్‌గా రోహన్ తిట్టేయడమో, కొట్టేయడమో కైండ్ ఆఫ్ చూపిస్తుంటాం కదా. ఇక్కడ అది కూడా ఉండదనమాట. సో అంటే హీరో ఎంత మంచోడు, అలాగే రోహన్ ఎంత అమాయకుడు. అంటే బేసిక్‌గా సినిమా వాళ్ళు అందరూ మంచోళ్ళే. కాకపోతే పరిస్థితుల వల్ల కొంచెం నెగెటివ్‌గా ఆలోచిస్తారు తప్పితే ఎవరు కూడా ఒకళ్ళనొకళ్ళు హర్ట్ చేసుకోవాలనుకోరు. అంటే ఒక మనిషి కోరుకునేది కూడా అదే కదా. ఏదో ఒక సందర్భంలో ఒక మనిషిని వాడికి అలా జరగాలి, ఇలా జరగాలని అనుకుంటాం గానీ వెన్ ఇట్ రియల్లీ హ్యాపెన్స్ మనం చాలా బాధపడతాం. సో అలా ఒక మనిషిలో ఉండే ఒక సున్నితమైన భావాన్ని రాహుల్ చాలా బాగా ఎలివేట్ చేయగలిగాడు. సినిమా ఎక్కడ కూడా మనకి అనవసరంగా వెళ్తుందేమో, లేదంటే ఎక్కడో డివియేట్ అవుతుందేమో అన్న భావన ఎక్కడ కలగదు. సో బికాజ్ ఇట్ వాస్ సింపుల్ అండ్ స్ట్రైట్. ఆ ఇన్స్టెన్సెస్ కానీ లేదంటే ఏవైతే ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ మధ్య వచ్చే కైండ్ ఆఫ్ సీక్వెన్సెస్ ఉన్నాయో, లేదంటే ఆటో సీక్వెన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా సింపుల్‌గా ఉంటాయి. అంటే మనం ఏదో తెగ ఆలోచించేసి నెక్స్ట్ టైం వస్తుందని చెప్పేసి మనం ఎక్స్‌పెక్ట్ చేస్తూ కూర్చోక్కర్లేదు. హ్యాపీగా సింపుల్‌గా కూర్చుంటే సినిమా అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఒక ఫ్లోలో. సో అది డైరెక్టర్ రాహుల్ శ్రీనివాస్ సక్సెస్ అని చెప్పాలి. అండ్ కమింగ్ టు పెర్ఫార్మెన్సెస్, తిరువీర్, టీనా శ్రావ్య ఇద్దరూ ఎంత బాగా చేశారంటే లైక్ టీనా శ్రావ్య ఆ యాస ఎంత బాగా పట్టిందంటే, అంటే అటు సైడ్ ఆ విజయనగరం సైడ్, ఆ ఎస్కోట సైడ్ అందరూ కూడా ఏటీ అని అంటుంటారు. అది నేను కొంచెం పర్సనల్‌గా చూసిన ప్లేసెస్ అవన్నీ. సో ఆ ప్రాపర్‌గా ఆ సాగతీత కూడా కరెక్ట్‌గా ఎంత మీటర్‌లో ఉండాలో అంతే మీటర్‌లో ఉంది. సో ఏదో ఎక్కువ సాగదీసేసి దాన్ని ఏదో కొంచెం కామికల్‌గా చూపించాలన్న కైండ్ ఆఫ్ ఎక్కడ లేదు. టీనా శ్రావ్య లుక్స్ కూడా చాలా బాగుంటాయన్నమాట. అంటే ప్రాపర్ పల్లెటూరు పిల్ల అన్నట్లుగానే ఉంటాయి. సో అందువల్ల ఎక్కడ కూడా ఇది ఔట్ ఆఫ్ ద మూవీ ఉంది, లేదంటే ఇది ఔట్ ఆఫ్ ద సీన్ ఉందనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ రాలేదు. ఈ సినిమాలో తిరువీర్‌ని మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడూ కూడా ఒక హీరోకి చిన్నపాటి ఇన్‌సెక్యూరిటీ ఉంటుంది. తనకంటే వేరే పాత్ర బాగా ఎలివేట్ అయిపోతుందంటే టెన్షన్ పడతారు. లేదు, చాలా సందర్భాలున్నాయి యాక్టర్స్ ఆస్క్డ్ ద డైరెక్టర్స్ టు కట్ ద సీన్స్ ఆర్ చాప్ ద సీక్వెన్సెస్ కైండ్ ఆఫ్. బట్ ఈ సినిమాలో తిరువీర్ కంటే కూడా క్యారెక్టర్ రోల్ ప్లే చేసిన నరేంద్ర రవికి ఎక్కువ సీక్వెన్సెస్ ఉంటాయి, ఎక్కువ ఎలివేషన్స్ ఉంటాయి, ఎక్కువ ఎమోషన్స్ ఉంటాయి. వాటిని తిరువీర్ బ్యాలెన్స్ చేస్తూ ఉంటాడనమాట. బట్ ఎక్కడా కూడా తిరువీర్ అది దాని విషయంలో భయపడో, లేదంటే ఇన్‌సెక్యూర్ ఫీల్ అయ్యో అలా వద్దు అనుకుని ఉండుంటే గనక ఈ కైండ్ ఆఫ్ అవుట్‌పుట్ వచ్చేది కాదు. సో తిరువీర్‌ని ఒక నటుడిగా మాత్రమే కాదు, ఒక వ్యక్తిగా కూడా ఇందుకు ఖచ్చితంగా మెచ్చుకోవాలి. అండ్ నరేంద్ర రవి అంటే తనని ఓన్లీ కమెడియన్‌గా చూడాలంటే కాదు. ఒక సీక్వెన్స్ ఉంటుంది. తిరువీర్ బండి మీద కూర్చొని అప్పుడే ఎక్కడి నుంచో కదులుతా ఉంటాడు. సో తను ఒక చెట్టు దగ్గర కూర్చొని ఉంటాడనమాట. సో ఒక కైండ్ ఆఫ్ ఒక బ్యాడ్ థింగ్ జరుగుద్ది అతనికి. అక్కడ తను ఇచ్చే ఎక్స్‌ప్రెషన్ చాలా బావుంటుంది. అంటే ఒక కొంచెం అలసత్వం ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ అక్కడ లేదు, నేను కొంచెం ఐ షుడ్ గెట్ బ్యాక్ అనే కైండ్ ఆఫ్ ఒక యాటిట్యూడ్ కూడా కనిపిస్తుంది. ఆ ఎమోషన్స్‌ని చాలా బాగా బ్యాలెన్స్ చేశాడు నరేంద్ర రవి. అండ్ సౌందర్య పాత్ర పోషించిన అమ్మాయి కూడా చాలా బాగా చేసింది తను. అండ్ ఆబ్వియస్‌గా రోహన్
రోహన్ ఇప్పటిదాకా చాలా హైపర్ రోల్స్‌లో చూసాం కదా! మనం 90స్ గాని ఇవన్నిట్లో గూడా. ఇందులో ఎంత సబ్టిల్‌గా ఉంటాడంటే కుర్రోడు. అంటే మనం ఆ సీన్ చూసి అరే! వీడేంటి ఇప్పుడు ఇక్కడ వీడు ఎక్కడ హైపర్‌గా రియాక్ట్ అయిపోతాడు, ఎక్కడ ఇదవుతాడు అన్నప్పుడు చాలా సైలెంట్‌గా, సింపుల్‌గా ఉండిపోతాడనమాట. ఆ కామెడీ గూడా చాలా ఆర్గానిక్‌గా వర్కౌట్ అయింది. సో, రోహన్ ఒక ప్లస్ పాయింట్ లాగే ఉన్నాడు సినిమాకి. అదర్ దాన్ దిస్ సురేష్ బొబ్బులి మ్యూజిక్ అబ్బా! సురేష్ బొబ్బులి ప్లస్ పాయింట్ ఏంటంటే ఆయన ఏదైతే జాన్రా ఫిల్మ్ లేదంటే ఏదైతే రీజియన్ సినిమాకి మ్యూజిక్ అందిస్తాడో, ఆ రీజియన్‌ని కంప్లీట్‌గా అడాప్ట్ చేసుకుంటాడు. సో, ఇప్పుడు మనం ఫస్ట్ టైటిల్ సీక్వెన్సెస్ దగ్గర అంటే ఓపెనింగ్ టైటిల్స్ దగ్గర నుంచి ఎండ్ క్రెడిట్స్ దాకా ప్రతి చోట ఉత్తరాంధ్ర తాలూకా ఛాయలే కనిపిస్తా ఉంటాయి, వినిపిస్తా ఉంటాయి. సో, ఆ నేపథ్య సంగీతంలో ఆయన తీసుకున్న కేర్ అక్కడ జానపద టైటిల్ రోలింగ్ టైటిల్స్‌గా తీసుకోవడం గాని, లేదంటే ఓపెనింగ్ టైటిల్స్‌గా దగ్గర వాడడం గాని, మధ్య మధ్యలో వచ్చే సీక్వెన్సెస్ దగ్గర కూడా ఆ వాయిసెస్ అది వినిపించడం గాని, ఇవన్నీ కూడా చాలా బాగా అడాప్ట్ చేసుకున్నాడాయన. సో, అందువల్ల మ్యూజిక్ అనేది కూడా అథెంటిసిటీకి, నేటివిటీకి చాలా యాడ్ అయింది. అండ్ సోమశేఖర్ సినిమాటోగ్రఫీ అంటే తనకి ఛాన్స్ ఉంది కదా అని చెప్పేసి ఊరంతా చూపించకుండా సింపుల్‌గా ఎక్కడైతే ఏ ఫ్రేమ్‌లో ఎంతవరకు చూపించాలో అంతవరకే చూపించాడు. సో, అందువల్ల ఏమవుతుందంటే ఓకే. వీళ్ళేదో ఊర్లో తీస్తున్నారు కాబట్టి మొత్తం ఎంతసేపు ఊరందాలు చూపిద్దాం, గేదెలను చూపిద్దాం, పొలాలను చూపిద్దాం ఇలాంటి కైండ్ ఆఫ్ లేదు. ఒక సీన్‌కి ఎంతవరకు అవసరం, ఆ సీన్‌లో ఎంత వైడ్ ఫ్రేమ్‌లో ఎంత కవర్ అవుతుంది. చాలా ప్రాపర్‌గా తనకు క్లారిటీ ఉంది. సో, సోమశేఖర్ ఆల్సో డిడ్ ఎ గుడ్ జాబ్. అండ్ డీఐ విషయంలో, కలరింగ్ విషయంలో కూడా కేర్ తీసుకున్నారు. అంటే మనం మామూలుగానే కొంచెం పల్లెటూరు సినిమా లాగానే టూ గ్రీను, టూ ఇదో ఎక్స్‌పెక్ట్ అంటే చూపిస్తా ఉంటాం కదా! బట్ అలా కాకుండా చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఆ వైట్ బ్యాలెన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ప్రాపర్‌గా ఉన్నాయి. కలర్ బ్యాలెన్సింగ్ ఇవన్నీ కూడా. ఆర్ట్ డిపార్ట్‌మెంట్ కూడా చాలా డీసెంట్ వర్క్ చేశారు. అంటే ద కైండ్ ఆఫ్ సినిమా ఇట్ ఈస్ నేటివిటీ సినిమా కాబట్టి ఇదేదో కొత్తగా సెట్‌లేసి ఇలా కొత్తగా ఏదేం చేయక్కర్లేదు. ఉన్న ప్లేసెస్‌ని చాలా ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోగలిగారు. సో, ఫైనల్‌గా చెప్పాలంటే 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' అనేది సింపుల్ యెట్ అథెంటిక్ సినిమా. సో, ఒక ప్యూర్ జాయ్ కోసం, ఒక హార్మ్‌లెస్ కామెడీ కోసం, ఒక హెల్తీ ఫన్ కోసం ఈ సినిమాని హ్యాపీగా థియేటర్స్‌లో ఫ్యామిలీతో పాటు చూడొచ్చు. దిస్ ఈస్ ధీరజ్ సైనింగ్ ఆఫ్.